చిన్న మార్పులు అద్భుతమైన ఫలితాలు. అటామిక్ హ్యాబిట్స్. సులభమైంది మరియు నిరూపితమైన మార్గం మంచి అలవాట్లను పెంచుకోవడానికి, చెడు అలవాట్లను పోగొట్టుకోవడానికి. అటామిక్ ఒక విషయానికి సంబంధించి చాలా తక్కువ మొత్తం, పెద్ద వ్యవస్థలో అంతకంటే ఇక తగ్గించలేని ఒక యూనిట్. అపారమైన శక్తి లేదా శక్తి యొక్క మూలం. హ్యాబిట్ క్రమం తప్పకుండా అభ్యసించే సాధన, నిర్దిష్ట పరిస్థితికి స్వయంచాలక ప్రతిస్పందన. ఉపోద్ఘాతం నా కథ. నా హై స్కూల్ రోజులు. ఆ రోజు మా హై స్కూల్ చదువుకి ఆఖరి రోజు. మేం బేస్బాల్ ఆడుతున్నాం. మా క్లాస్మేట్ ఒకడు బలంగా బ్యాట్తో బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. త్రుటిలో బ్యాట్ అతని చేతిలోంచి జారి నా వైపుకు దూసుకొచ్చింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు ఆ బ్యాట్ నా ముఖానికి సరిగ్గా కళ్ళ మధ్యలో తగిలింది. తర్వాత ఏమైందో నాకు తెలీదు. ఆ బ్యాట్ నా ముఖానికి ఎంత బలంగా తగిలిందంటే ఆ వేగానికి నా ముక్కు చిట్లి వంకరగా ఉన్న యు ఆకారంలోకి మారింది. ఆ ధాటికి నా మెదడులోని గుజ్జులాంటి పదార్థం పైన ఉన్న పుర్రెకి ఒత్తుకుపోయింది. నా మొహమంతా వాచిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నా ముక్కు విరగడం, పైన పుర్రె భాగం అంతా అతుకుల బొంతలా అవడం, నా 2 కళ్ళు ఉన్న చోట గుంతల్లా అయిపోవడం అంతా చాలా వేగంగా జరిగిపోయాయి. నేను కళ్ళు తెరిచేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు. నా వైపే ఆదుర్దగా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కసారి నా శరీరం కేసి చూసుకున్నాను. నా ఒంటి నిండా దుస్తుల మీద అక్కడక్కడ రక్తపు మరకలున్నాయి. నా ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి నా ఒంటి మీద ఉన్న దుస్తులతో గట్టిగా ఒత్తాను. నాకంతా అయోమయంగా ఉంది. నాకు తగిలిన దెబ్బ ఎంత పెద్దదో, ఎలాంటి ప్రమాదకర స్థితిలో ఉన్నానో నాకేమీ తెలియట్లేదు. నా టీచర్ నా మెడ చుట్టూ చెయ్యి వేసి నన్ను మెల్లగా నర్సు రూమ్ వైపు తీసుకెళ్లారు. మధ్యలో ఆట మైదానం దాటి లోయలాంటి ప్రదేశంలోకి కిందికి దిగి స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించాం. మధ్యలో ఎవరెవరో నన్ను పట్టుకుని నేను కింద పడిపోకుండా ఆపుతున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం. అప్పుడు ప్రతి క్షణము ముఖ్యమే అన్న స్ఫురణే లేదు మాలో ఎవ్వరికీ. నర్సు రూమ్లోకి మేము అడుగు పెట్టగానే ఆవిడ కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇది ఏ సంవత్సరం? 1998 అన్నాను నేను. నిజానికి అది 2002. అమెరికా అధ్యక్షుడు ఎవరు? బిల్ క్లింటన్ చెప్పాను నేను. సరైన సమాధానం జార్జ్ డబ్ల్యూ బుష్. మీ అమ్మగారి పేరేంటి? నాకు మాటలు తడబడ్డాయి. 10 సెకండ్లు గడిచాయి. పట్టి అన్నాను నేను. మా అమ్మ పేరు చెప్పడానికి నాకు 10 సెకండ్లు పట్టిందన్న విషయమే తట్టలేదు నాకు. అదే నాకు గుర్తున్న ఆఖరి ప్రశ్న. నా మెదడు భాగం అంతా బాగా వాచిపోవడం వల్ల నేను స్పృహ తప్పిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత నన్ను స్కూల్ నుంచి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నెమ్మదిగా నా శరీరం నా స్వాధీనం తప్పిపోతుంది. శ్వాస ఆడటం, గుటక పడటం కూడా కష్టమైపోయింది. నాకు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. మూర్ఛ వచ్చినట్లయింది. డాక్టర్లు నాకు ఆక్సిజన్ అందించడానికి నానా యాతన పడ్డారు. అయితే ఆ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కానీ, సామాగ్రి కానీ అందుకు తగినట్లుగా లేదని వాళ్లకు అర్థమై హెలికాప్టర్లో నన్ను సిన్సినాటి నగరానికి తరలించే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా స్ట్రెచ్చర్ మీద నన్ను హెలికాప్టర్ వరకు మోసుకెళ్లారు. ఒక నర్సు నన్ను స్ట్రెచ్చర్లో తీసుకెళ్తుంటే ఆ దారి కుదుపులకి నా ఒళ్ళు హూనం అయ్యింది. ఇంకో నర్సు చేతిలో ఆక్సిజన్ పంపును ఒత్తుతూ నాకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేసింది. మా అమ్మ అప్పుడే నా కోసం వచ్చింది. నాతో పాటు హెలికాప్టర్ ఎక్కి నా పక్కనే కూర్చుంది. నేను ఇంకా స్పృహ లేని స్థితిలోనే ఉన్నాను. నా అంతటా నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను. హెలికాప్టర్ గాలిలో ప్రయాణిస్తున్నంతసేపు ఆమె నా చెయ్యి పట్టుకునే ఉంది. అమ్మ హెలికాప్టర్లో నాతోనే ఉంటే మా నాన్న మా ఇంట్లో తమ్ముడికి, చెల్లికి నా విషయం చెప్పడానికి వెళ్ళారు. మా చెల్లికి 8వ తరగతి సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి రాలేనని చెప్పడానికి ఆయన కళ్ళనీళ్ళ పర్యాంతపడ్డాడు. నా తోడబుట్టిన వాళ్ళని మా బంధువులకు అప్పచెప్పి ఆయన కూడా మా అమ్మ ఉన్న సిన్సినాటి నగరానికి వచ్చారు. నేను మా అమ్మ హాస్పిటల్లో దిగేసరికి 20 మంది డాక్టర్లు, నర్సులు నన్ను హడావిడిగా హెలీప్యాడ్ నుంచి ఎమర్జెన్సీ రూమ్లోని వీల్ చైర్లో తీసుకువెళ్లారు. నా మెదడులో వాపు బాగా ఎక్కువ అవడంతో నాకు అడపాదడప మూర్ఛలా వచ్చి లేచి పడిపోతున్నాను. నా ఎముకలు విరిగిపోవడం వల్ల తక్షణం వాటికి వైద్యం చేయాల్సి ఉంది. కానీ నాకు అప్పుడు ఆపరేషన్ చేస్తే సహకరించే పరిస్థితుల్లో నా శరీరం లేదు. మరోసారి నాకు మూర్ఛ వచ్చింది. ఆ రోజు అది 3వసారి. నన్ను వెంటిలేటర్ మీద ఉంచారు. మెడికల్గా కోమాలోకి పంపించారు. నా తల్లిదండ్రులకి ఆ ఆసుపత్రి ఏమీ కొత్త కాదు.
10 ఏళ్ల క్రితమే నా చెల్లెలికి 3 ఏళ్లప్పుడు లుకేమియా వ్యాధి సోకితే అక్కడికి వచ్చారు వాళ్ళు. నాకప్పుడు 5 ఏళ్ళు. మా తమ్ముడికి అయితే ఇంకా 6 నెలల వయసు అప్పుడు. 2.5 ఏళ్ళు కీమోథెరపీ వైద్యం అందించిన తర్వాత నా చెల్లెలు ఆ ఆసుపత్రిలోంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొచ్చింది. పూర్తిగా క్యాన్సర్ నుంచి విముక్తి అయ్యి ఆనందంగా బయటకొచ్చింది. నా చిట్టి చెల్లి 10 ఏళ్ల తర్వాత నా వైద్యం కోసం నా తల్లిదండ్రులు అదే ఆసుపత్రికి రావాల్సి వచ్చింది. నేను నెమ్మదిగా కోమాలోకి జారుకున్నాక హాస్పిటల్ వాళ్ళు ఓ సామాజిక కార్యకర్తని, మత ప్రవర్తగా ఉన్న ఒక ఆయన్ను నా తల్లిదండ్రుల వద్దకు పంపించారు, వారికి ధైర్యం చెప్పడానికి. అదే ప్రవక్త గారు 10 ఏళ్ల క్రితం నా చెల్లెలికి వైద్యం అదే ఆసుపత్రిలో అందించిన సందర్భంలో కూడా నా తల్లిదండ్రులకి ఉపశమన వాక్యాలు చెప్పారు. నెమ్మదిగా సాయంత్రపు చీకట్లు ముసురుకున్నాయి. రకరకాల వైద్య యంత్రాలను నా చుట్టూ అమర్చి నా ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు వైద్యులు. మా అమ్మా నాన్న ఆ ఆసుపత్రిలోని నేల మీద ఒక దుప్పటి లాంటిది పరుచుకుని విశ్రమించే ప్రయత్నం చేశారు. అలసి సొలసి క్షణం పడుకోవడం, క్షణం లేచి దిగులుగా కూర్చోవటం, ఇదే వాళ్ళ హాస్పిటల్లో దైనందిన చర్య అయ్యింది. ఆ తర్వాత మా అమ్మ నాకు చెప్పింది, ఆ రాత్రి నాకు కాలరాత్రిరా, ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసురా. స్వస్థత. నేను తిరిగి ఆరోగ్యవంతుని అవటానికి కొంత సమయం పట్టింది. మర్నాటి ఉదయానికి నాకు శ్వాస ఆడటం కొంచెం మెరుగుపడింది. నాకు స్పృహ వచ్చేటప్పటికి నాకు వాసన తెలియడం లేదని గ్రహించాను. నా గ్రహణశక్తి కోల్పోవడం తెలియడం విచిత్రంగా జరిగింది. నర్సు యాపిల్ జ్యూసు ఉన్న గిన్నె నా ముందుకు తోసి గట్టిగా వాసన పీల్చమంది. నాకు వాసన తెలుస్తుంది. అలా పీల్చడంతో గాలి నా ఎడమ కన్ను రంధ్రం దగ్గర ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి ఎడమ కన్ను ముందుకు పొడుచుకు వచ్చింది. కంటి చట్రంలోంచి ఎడమ కంటి పాప కనురెప్ప నుంచి వేలాడటం ప్రారంభించింది. మెదడు నుంచి కంటికి అనుసంధానంగా ఉండే నేత్రానికి సంబంధించిన నరం కూడా బయటకు వచ్చింది. మా నేత్ర వైద్యుడు వచ్చి నన్ను పరీక్షించాడు. నా కన్ను నెమ్మదిగా ముఖంలోని దాని సహజమైన చట్రంలో జారిపోయి స్థిరపడటానికి సమయం పడుతుందని చెప్పాడు. కానీ అలా కావాలంటే అక్కడ నిండి ఉన్న గాలి అంతా బయటకు పోవాలని, కానీ అలా జరగడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని అన్నాడు. 1 వారం తర్వాత నాకు కంటికి శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. అప్పటికైతే నాకు అయిన గాయం మానుతుందని అలా చెప్పారు. నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పగిలిన ముక్కుతో నేను ఇంటికి చేరాను. ఎవరైనా నా ముఖం చూస్తే ఏదో బాక్సింగ్ పోటీలో పాల్గొని ముఖం పచ్చడి చేసుకున్న వాడిలా వచ్చాను. ముఖం అంతా ఛిద్రమైపోయింది. ఎడమ కన్ను ఉబ్బిపోయి ఉంది. ఆ తర్వాత కాలం చాలా భయంకరంగా గడిచింది. నాకు జీవితమే గగనమై క్షణమొక యుగంగా గడిచింది. కొన్ని వారాల పాటు నా దృష్టి సరిగ్గా లేదు. అన్ని వస్తువులు రెండుగా కనిపించేవి. చెప్పాలంటే నేను సూటిగా ఏ వస్తువుని చూడలేకపోయేవాడిని. నేలపైనే గడిచింది. నా ఎడమ కంటిపాప నెమ్మదిగా తన సహజ స్థానంలో కుదురుకుంది. అలా 8 నెలలు గడిచాయి. నాకు మూర్ఛలు, కంటి సమస్యలు అన్నీ పోయి మామూలు మనిషిని అయ్యి నా కారు నేను నడపడానికి అంతకాలం పట్టింది. మధ్యలో నేను ఫిజియోథెరపీ కూడా చేశాను. లేచి నడవటం, ఓ సరళ రేఖ మీద నిటారుగా సాగిపోవాలంటే వాటిని అభ్యాసం చేశాను. నాకు తగిలిన ఎదురు దెబ్బలు, గాయాల వల్ల నా సహజమైన జీవన ప్రక్రియకి విఘాతం కలగకూడదు అన్నదే నా పట్టుదల. కానీ నేను బాగా నిరాశపడిన క్షణాలు, కుంగిపోయిన రోజులు లేవని కాదు. నా పట్టుదల వల్ల వాటిని అధిగమించగలిగాను. ఓ సంవత్సరం తర్వాత బేస్బాల్ మైదానానికి ఆడటానికి వెళ్ళినప్పుడు నేనెంత ఆటకు దూరమయ్యాను, మౌలిక మెలకువలు కూడా ఎంత కష్టమయ్యాయో నాకు తెలిసి వచ్చింది. నా జీవితంలో బేస్బాల్ క్రీడ ఓ అవిభాజ్యమైన అంశంగా ఇమిడి ఉందని నేను ఇదివరకే చెప్పాను. మా నాన్న ఆయన రోజుల్లో సెయింట్ లూయి కార్డినల్స్ తరపున బేస్బాల్ ఆడేవారు. నాకు కూడా వృత్తిపరంగా బేస్బాల్ ఆడాలని ఉండేది. కానీ నేను బేస్బాల్ ఆటలో తిరిగి ప్రవేశించడం అంత సులభంగా ఏమీ జరగలేదు. బేస్బాల్ సీజన్ రాగానే మా యూనివర్సిటీ జట్టులో చోటు దొరకని ఆటగాడిని నేనొక్కడినే. జూనియర్ ఆటగాళ్లతో ఆడటానికి నన్ను నియమించారు. నేను నా 4 ఏళ్ల వయసు నుంచి బేస్బాల్ ఆడుతున్నాను. నేను బేస్బాల్ ఆడటం కోసం నా సర్వస్వం ధారపోశాను. అలాంటిది నన్ను యూనివర్సిటీ జట్టులోంచి తొలగించిన రోజు జూనియర్ టీంలోకి తోసేయటం జీర్ణించుకోలేకపోయాను. చిన్నతనంగా అనిపించింది. నన్ను జట్టులోంచి తీసేసిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నా కారులో కూర్చుని రేడియోలో నాకు ఇష్టమైన పాట వింటూ మౌనంగా రోదించాను. ఓ సంవత్సరం ఆత్మ సంశయంతో గడిపాను. మళ్ళీ యూనివర్సిటీ జట్టులో సీనియర్గా స్థానం సంపాదించాను. కానీ నేను మైదానంలో ఆడిన సందర్భాలు చాలా తక్కువే.
మొత్తం హై స్కూల్ బేస్బాల్ జట్టులో 11 సార్లు ఆడానేమో. నా హై స్కూల్ రోజుల్లో అంతంత మాత్రంగానే బేస్బాల్ ఆడినా నేను ఒక గొప్ప క్రీడాకారుని అవుతాననే నమ్మకం నాకింకా ఒమ్ము కాలేదు. కానీ అలా జరగాలంటే అదంతా నా చేతుల్లోనే ఉందని నేను బలంగా నమ్మాను. నేను అనుకున్న రోజు రావడానికి 2 ఏళ్ళు పట్టింది. నేను డెనిసన్ యూనివర్సిటీలో చేరాను. అదో కొత్త అధ్యాయం లాంటిది. చిన్న చిన్న అలవాట్లు, వాటి వల్ల వనగూడే పెద్ద లాభాల గురించి అక్కడే నేను తెలుసుకోగలిగాను. అలవాట్లు, అవి చూపే ప్రభావం. నేను డెనిసన్ యూనివర్సిటీలో చేరటం నా జీవితంలోని అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి అని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ బేస్బాల్ జట్టులో స్థానం సంపాదించాను. కొత్త కుర్రాడిని కాబట్టి నన్ను చివర్లో ఉంచేవారు. కానీ నాకు చాలా థ్రిల్లింగ్గా, ఉత్సాహంగా ఉండేది. నా హై స్కూల్ రోజుల్లో నేను దెబ్బతిన్న విషయాలన్నింటినీ అధిగమించి కాలేజీ స్థాయిలో మంచి అథ్లెట్గా పేరు తెచ్చుకోగలిగాను. బేస్బాల్ జట్టులో నాకు అంత తొందరగా స్థానం దొరకలేదు. ఈ లోపల నేను నా జీవితాన్ని క్రమపద్ధతిలో నడవటం నేర్చుకున్నాను. నా తోటి వాళ్ళు రాత్రి అంతా వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చునేవాళ్ళు. నేను మాత్రం సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకున్నాను. కాలేజ్ హాస్టళ్ళు, డార్మిటరీలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అందుకే నా రూమ్ మాత్రం నీట్గా అద్దంలో ఉంచుకునేవాడిని. ఇలాంటివి చిన్న చిన్న విషయాలే, కానీ వీటి వల్లే నాకు జీవితం మీద నియంత్రణ అలవడింది. నాలో ఆత్మవిశ్వాసం తిరిగి పాదుకుంది. ధైర్యం బలంగా వేళ్ళునుకుంది. ఇది నా క్లాస్ రూమ్లోకి కూడా వ్యాపించసాగింది. నా అధ్యయనపు అలవాట్లను కూడా మెరుగుపరుచుకోగలిగాను. నా మొదటి సంవత్సరం కాలేజీలో అన్నీ ఏ గ్రేడ్లే. అలవాటు అంటే ఏమిటి? తరచూ చేసేది, సహజ ప్రవర్తన, యాదృచ్ఛికంగా కొనసాగే ప్రవర్తన సరళి, అంతే కదా. ఒక్కో సెమిస్టర్ అవుతూ ఉంటే చిన్న చిన్న అలవాట్లు, స్థిరమైన వాటిని చేసుకున్నాను, కొనసాగించాను. కానీ వాటి వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకి చిన్న చిన్న బరువులతో మొదలుపెట్టి 170 పౌండ్ల నుంచి 200 పౌండ్ల వరకు అవలీలగా ఎత్తేసేవాడిని. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న నేను ఇలా చేయటం ఓ ఘనతే. నా కాలేజీ రోజులు చివరికొచ్చేశాయి. మొదట్లో నా కాలేజీ టీంలో కెప్టెన్గా నన్ను నియమించారు. కాన్ఫరెన్స్కి కూడా నన్నే ఎంపిక చేశారు. నా అలవాట్ల వల్ల మంచి ఫలితాలు కనబడటానికి ఇంకొంత సమయం పట్టింది. నన్ను బేస్బాల్ బ్యాట్ దెబ్బతీసి 6 ఏళ్ళయింది. డెనిసన్ యూనివర్సిటీలో అత్యుత్తమ పురుష అథ్లెట్గా నన్ను ఎంపిక చేశారు. ENPN అకాడమిక్ ఆల్ అమెరికన్ టీంకి ఎంపికయ్యాను నేను. దేశం మొత్తంలో అలాంటి అరుదైన గౌరవం దక్కిన 33 మందిలో నేను ఒకడిని. నా గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి స్కూల్ రికార్డు పుస్తకాల్లో 8 విభాగాల్లో నా పేరు ఎక్కింది. అదే సంవత్సరంలో డెనిసన్ యూనివర్సిటీ వారి ప్రెసిడెంట్ మెడల్, అత్యున్నత విద్యా పురస్కారం కూడా అందుకున్నాను నేను. నా గురించి స్వోత్కర్ష అనుకునేవారు. నిజాయితీగా చెప్పాలంటే నా అథ్లెటిక్ కెరీర్లో ఏదో అసాధారణమైనది, చారిత్రాత్మకమైనది ఏదీ లేదు. నేనేదో ప్రొఫెషనల్గా ఆటని ఆడలేదు. అయితే ఓసారి వెనక్కి చూసుకుంటే నేను అరుదైన ఘనత సాధించానని అనుకుంటున్నాను నేను. నా స్థాయికి, పాటవానికి తగ్గట్టుగా జీవితంలో రాణించగలిగానని అనుకుంటున్నాను. నేను ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలను, ఆలోచనలను అనుసరించడం ద్వారా మీరు కూడా మీ సామర్థ్యానికి తగ్గట్టుగా జీవితంలో ఎదగలరని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. జీవితంలో మనందరికీ సవాలు ఎదురవుతూనే ఉంటాయి. నా విషయమే తీసుకుందాం. నాకు కంటికి తగిలిన గాయం కూడా అలాంటి ఓ సవాల్. దీని ద్వారా నేను పాఠం నేర్చుకున్నాను. చిన్న చిన్న విషయాలు, సూచనలు మెదడులో చాలా ప్రాముఖ్యం లేనివిగా కనిపిస్తాయి. ఉత్తరోత్తర అవే ప్రాముఖ్యం సంతరించుకుంటాయి. కానీ వాటిని మనం నిరంతరం పరిగణలోనికి తీసుకుంటూ ఆచరణలో పెట్టాలి. మనందరికీ జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మనం వాటిని అధిగమించి ముందుకెళితేనే జీవితంలో అభ్యున్నతి పొందగలుగుతాం. మన అలవాట్లు మెరుగుపడితే ఫలితాలు కూడా మెరుగవుతాయి. మెరుగైన అలవాట్లతో ఏదైనా సాధ్యమే. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అద్భుత ఫలితాలు సాధించగల వారు కూడా ఈ ప్రపంచంలో ఉండి ఉండవచ్చు. నాకైతే అలాంటి వారు ఎవరూ తెలీదు. నేనైతే ఏ కోసాన అలాంటి వాడిని కాదు. నేను మెడికల్గా కోమాలోకి వెళ్ళటం దగ్గర నుంచి నాకు ఆల్ అమెరికన్ అవార్డు రావడం వరకు సాగిన ఈ ప్రస్థానంలో గొప్ప క్షణం లేదా సన్నివేశం ఒకటే ఒకటి అని చెప్పలేను. అలాంటి క్షణాలు, సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ సమూహారమే నా విజయ రహస్యం. చిన్న చిన్న ఇబ్బందులు, అడ్డంకులు అధిగమిస్తూ క్రమంగా సాగిన ప్రస్థానం. అది నేను ఒకే ఒక విషయంలో ప్రగతి సాధించాను. నాకున్న అవకాశం కూడా అది ఒక్కటే. ఏదైనా చిన్నగా మొదలు పెట్టడం.
చిన్న చిన్న బిందువుల సమూహారమే మహాసింధువు అనేది నా సిద్ధాంతం. నేను ఆ తర్వాత కాలంలో అదే వ్యూహాన్ని అనుసరించాను. నా వ్యాపారంలో కూడా ఆ వ్యూహాన్నే, సిద్ధాంతాన్నే అనుసరించాను కూడా. ఈ పుస్తకం విషయంలో కూడా ఇదే నా పద్ధతి, ప్రమాణము. నేను ఈ పుస్తకం ఎందుకు రాశాను, ఎలా రాశాను? JamesClear.com అనే వెబ్సైట్లో నవంబర్ 2012లో నేను వ్యాసాలు ప్రచురించడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలుగా నేను నా అలవాట్ల గురించిన అనుభవాలను అక్షరబద్ధం చేస్తూ వచ్చాను. నా చుట్టూ ప్రపంచంతో వాటిని పంచుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రతి సోమ, గురువారాల్లో కొన్ని ఆర్టికల్స్ ప్రచురించడం మొదలుపెట్టాను. కొన్ని నెలల్లోనే నా వెబ్సైట్కి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య 1000కి చేరింది. 2013 చివరికల్లా ఆ సంఖ్య 30,000 దాటిపోయింది. 2014 నాటికి నా సైట్కి ఉన్న సబ్స్క్రైబర్లు 1,00,000 దాటిపోయారు. ఇంటర్నెట్లో బాగా జనాకర్షణ గల న్యూస్ లెటర్లలో ఒకటిగా నా సైట్ ప్రాముఖ్యం సంతరించుకుంది. 2 ఏళ్ల క్రితం ఆ న్యూస్ లెటర్ రాయటం మొదలుపెట్టినప్పుడు నా గురించి నేను చాలా భయపడ్డాను. ఏదో తెలిసి తెలియక రాస్తున్నానేమో అనుకునేవాణ్ణి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలవాట్లు అనే విషయం మీద నేను ఒక పేరు పొందిన రచయితనైపోయాను. ఆ పేరు చూస్తే నాకు ఆనందం కలుగుతుంది. కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలవాట్ల టాపిక్ గురించి రాయటంలో నేనేదో దిట్టని కానీ, అనుభవజ్ఞుణ్ణని కానీ నా గురించి నేను అనుకోవడం లేదు. నా తోటి పాఠకులు, వీక్షకుల్లాగా నేను ఒక ప్రయోగకర్తనే అనుకుంటాను. నా సబ్స్క్రైబర్ల సంఖ్య 2015 నాటికి 2,00,000కి చేరింది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వారితో ఓ పుస్తకాన్ని ప్రచురించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను. ప్రస్తుతం మీరు చదువుతున్న పుస్తకం అందులో భాగమే. నా పాఠకులు, చదవరులు పెరిగే కొద్దీ నా వ్యాపారం కూడా విస్తరించింది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు నన్ను అలవాట్లు, వాటి ఆనుపానాలు గురించి తరచూ ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆహ్వానించడం మొదలుపెట్టారు. అలవాట్ల గురించి వివిధ విషయాలను, దశలను, వాటిని మెరుగుపరుచుకునే ప్రక్రియలను వివరించడానికి నేను అమెరికా, యూరోప్లలో చాలా చోట్లకి తిరిగాను. 2016 నాటికి నేను రాసిన ఆర్టికల్ టైమ్స్, ఎంట్రప్రెన్యూర్, ఫోర్బ్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురించబడడం మొదలైంది. ఆ సంవత్సరంలో అంటే 2016లో నా రచనల్ని 80 లక్షలకు మంది చదివారు. ఇదో అసాధారణమైన విషయం. నాకైతే ఇప్పటికీ నమ్మశక్యంగా కాకుండా ఉంది. NFL, NBA, MLB లాంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ టీంల కోచ్లు నా రచనలు చదవటం ప్రారంభించి వాళ్ళ జట్టు సభ్యులతో చర్చించడం మొదలుపెట్టారు. 2017లో నేను హ్యాబిట్స్ అకాడమీని ప్రారంభించాను. అదో పెద్ద శిక్షణా సంస్థగా రూపుదిద్దుకుంది. జీవితంలో ఉద్యోగ సంబంధ విషయాల్లో మంచి అలవాట్లు నేర్చుకోవాలని అనుకునే వారికి అదొక ముఖ్యమైన రెఫరెన్స్ కేంద్రం అయ్యింది. ఫార్చ్యూన్ 500లో ఉన్న కంపెనీల వాళ్ళు, స్టార్టప్ కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందిని మా అకాడమీకి శిక్షణ కోసం పంపడం మొదలుపెట్టారు. హ్యాబిట్స్ అకాడమీలో ఇప్పటి వరకు 10,000 మంది దాకా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో నాయకులు, మేనేజర్లు, కోచ్లు, ఉపాధ్యాయులు ఇలా విభిన్న రంగాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను కలిసి పనిచేయటం వల్ల నిజ జీవితంలో అలవాట్ల విలువ గురించి చాలా అమూల్యమైన విషయాలను తెలుసుకోగలిగాను. 2018లో ఈ పుస్తకానికి నేను తుది మెరుగులు దిద్దటం ప్రారంభించాను. నా వెబ్సైట్ని JamesClear.comని ప్రతి నెల సందర్శించే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ప్రతి వారం ప్రచురించే నా న్యూస్ లెటర్కి సబ్స్క్రైబర్లు 5 లక్షల వరకు ఉన్నారు. ఇది నా అంచనాల్ని మించిపోయింది. ఈ పుస్తకం మీకు ఏ రకంగా ఉపయోగపడగలదు? నావల్ రవికాంత్ అనే వ్యాపారవేత్త మాటల్లో చెప్పాలంటే, ఓ గొప్ప పుస్తకం రాయాలంటే మొదట మీరే ఆ పుస్తకంగా రూపాంతరం చెందాలి. నేను ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలన్నీ నేను స్వయంగా ఆచరించినవి, నా జీవితంలో అనుభవాల పాఠాల రూపంలో నేర్చుకున్నవీను. నా గాయం నుంచి కోలుకోవడానికి నేను చిన్న చిన్న అలవాట్లను ఆసరాగా, ఇంకా చెప్పాలంటే సోపానాలుగా చేసుకుని ఏదో ఒక స్థాయికి ఎదగగలిగాను. జిమ్లో కసరత్తులు చేయటం, క్రీడా మైదానంలో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయటం, ఓ రచయితగా మారటం, వ్యాపారవేత్తగా రాణించటం, బాధ్యతాయుత వ్యక్తిగా సమాజంలో నిలబడటం ఈ చిన్న అలవాట్ల వల్లే సాధ్యపడింది. చిన్న అలవాట్ల వల్ల నేను ఎంతో పెద్ద ప్రయోజనం పొందగలిగాను. నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలిగాను. మీరు కూడా ఈ పుస్తకం చదవటం ద్వారా మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని మీ జీవితాల్లో పూర్తిగా పైకి రాగలరని ఆశిస్తాను. మంచి అలవాట్లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అంచెలంచెలుగా వివరిస్తాను.
జీవితకాల పర్యంతము ఉపయోగపడే విధంగా అవి మీకు సాయపడగలవు. ఈ పుస్తకంలో నేను రాసిన ప్రతి విషయానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి. అయితే ఇదేమీ విద్యారంగానికి సంబంధించిన పరిశోధన పత్రం కాదు. ఇది ఓ ఆపరేటింగ్ మాన్యువల్, ఆచరణాత్మక అనుక్రమణకి లాంటిది. ఇందులో పనులు ఎలా నేర్పుగా చేయాలనే తెలివైన సలహాలతో పాటు క్రియాత్మక వైఖరి కూడా మీకు తోడుగా నిలుస్తుంది. అలవాట్లను ఎలా చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అన్నది చాలా సులభగ్రాహ్యంగా, శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం నేను చేశాను. జీవశాస్త్రం, న్యూరోసైన్స్, తత్వశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం ఇలా దాదాపు అన్నింటినీ నా రచనలో నేను సృష్టించాను. ఈ శాస్త్రాలన్నీ అనాదిగా మనందరికీ తెలిసినవే, మనం అనుసరిస్తున్నవే. నేను మీకు అందించేది వీటి మేలు కలయిక. శాస్త్రీయ సమ్మిశ్రణం వీటన్నింటినీ ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు ఆచరణాత్మకంగా సాధించి చూపించినవే. ఇటీవల కాలంలో పేరు పొందిన శాస్త్రవేత్తలు కనుక్కున్న శాస్త్రపరమైన విషయాలను కూడా ఆధారంగా నా రచనలో తీసుకున్నాను. ఈ నా చిన్ని ప్రయత్నం అలాంటి శాస్త్రజ్ఞులు, మేధావుల ఆలోచనలను గుదిగుచ్చి ఓ ఆచరణాత్మక మణిహారంగా జిజ్ఞాసులకు, విజయ పిపాసులకు కంఠంలో అలంకరణగా భావిస్తుందని భావిస్తున్నాను. నేను ప్రస్తావించిన దాంట్లో ఉపయోగపడే విషయాలన్నింటికీ ఆయా శాస్త్రజ్ఞులు, మేధావులు, గొప్పవాళ్ళు పేరును స్మరించుకోండి. నిరుపయోగమైన వాటికి, లోపాలున్న వాటికి నన్ను మన్నించండి. అది నా దోషం కింద భావించండి. ఈ పుస్తకానికి వెన్నెముక 4 అంచెల ప్రణాళిక: సూచన, కోరిక, స్పందన, ప్రతిఫలం. ఆ ప్రణాళికలలో భాగంగా ప్రవర్తనా పరిమాణ ప్రక్రియలోని 4 సూత్రాలు కూడా అందులో భాగమే. మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారికి కొన్ని పదాలు సుపరిచితమే. ఇందులో ఆపరెంట్ కండిషనింగ్ అనేది ఒకటి. దీన్ని మొదటగా బిఎఫ్ స్కిన్నర్ 1930లో ఉత్ప్రేరకం, ప్రతిస్పందన, ప్రతిఫలం అనే పేర్లతో రూపొందించాడు. దీన్నే ఇటీవల కాలంలో సూచన, నిత్యకృత్యం, ప్రతిఫలం అనే పేరుతో చార్లెస్ డహిగ్ ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పత్రికలో ప్రచురించాడు. స్కిన్నర్ లాంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త లాంటి వారి అభిప్రాయం ప్రకారం సరైన ప్రతిఫలం లేదా దండన అనేవి సూచించటం ద్వారా వ్యక్తులను తాము అనుకున్న విధంగా నడిపించవచ్చు లేదా ప్రవర్తించేటట్లు పురికొల్పవచ్చు. స్కిన్నర్ ప్రతిపాదించిన విషయంలో బాహ్యమైన ప్రేరకాలు లేదా ప్రేరణలు మన అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తాయో అనేది చక్కగా చెప్పబడింది. కానీ మనిషిలోని ఆలోచనలు, ఊహలు, భావోద్వేగాలు, నమ్మకాలు, వీటి ప్రభావం మనిషి ప్రవర్తన మీద ఎంతవరకు లేదా ఉంటుంది అనే విషయాన్ని సరిగ్గా వివరించలేకపోయింది. మనిషిలో నిత్యం దోబూచులాడే భావోద్వేగాలు, ఊగిసలాటలు ఇవి కూడా మన అలవాట్లను ప్రభావితం చేస్తాయన్నది నిర్విధ వాదాంశం. గత 2-3 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు ఈ విషయంలో పరిశోధన చేస్తున్నారు. నా రచనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. మొత్తం మీద మనిషి తలుపులు, ప్రవర్తనలు ఈ రెండింటిని సమన్వయం చేస్తూ సమగ్రంగా నా రచన రూపొందించాను. ఇలాంటి వాటిల్లో చేసిన మొదటి రచనల్లో నా రచన కూడా ఒకటి. మన అలవాట్ల మీద బాహ్య ప్రేరకాలు, అంతర్గత భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో నా రచనలో ప్రముఖంగా ప్రస్తావించాను. ఇందులో వాడిన పదజాలం, పరిభాష కొంతవరకు అందరికీ సుపరిచితమైనదే అయినా ప్రవర్తనా పరిణామంలోని 4 సూత్రాల ప్రభావం అలవాట్ల మీద ఎలా ఉంటుందన్నది ఓ కొత్త కోణం అని నేను భావిస్తున్నాను. మనిషి ప్రవర్తన పరిణామశీలం కలిగినది. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. పరిస్థితులను బట్టి మారుతుంది. ఒక్కోసారి క్షణక్షణానికి మారుతుంది. ఈ పుస్తకం మరే వాటి గురించి కాదు, మారని వాటి గురించే ఈ పుస్తకంలో రాయడం జరిగింది. మనిషి ప్రవర్తనలోని మౌలికాంశాలు ఎన్నటికీ మారవు. ఏళ్ల తరబడి, శతాబ్దాలు, సహస్రాబ్దాలుగా మనం వాటి మీద ఆధారపడవచ్చు. వాటి ఆధారంగా ఓ వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు, ఓ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవచ్చు, ఓ జీవితాన్నే నిర్మించుకోవచ్చు. మంచి అలవాట్లను పెంపొందించుకోవటానికి సరైన నిర్దిష్టమైన ఒకే మార్గం అంటూ ఏమీ లేదు. కానీ నాకు తెలిసిన ఒక చక్కటి పద్ధతిని ఈ పుస్తకంలో పొందుపరిచాను. మీరు ఏ దశలో ప్రారంభించినా, ఏ విషయంలోనైనా నా పద్ధతిని అనుసరించవచ్చు. నేను సూచించిన వ్యూహాలు మార్పు కోసం, మంచి మార్పు కోసం, మెరుగైన జీవితం కోసం అంచెలంచెలుగా ఎదగటానికి దోహదం చేస్తాయి. ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థికంగా కానీ
ఉత్పాదకతని పెంచుకోవడంలో, మానవ సంబంధాల విషయంలో కానీ, వీటన్నింటిలో కానీ ఈ వ్యూహాలు పనికొస్తాయి. మనిషి ప్రవర్తనే ఈ పుస్తకానికి దిక్సూచి. మూల సిద్ధాంతములు. చిన్న మార్పులు ఎందుకు పెద్ద తేడాను కలిగిస్తాయి? చాప్టర్ 1. ఆశ్చర్యం కలిగించే శక్తివంతమైన అలవాట్లు. 2003 సంవత్సరంలో ఒకరోజు బ్రిటిష్ సైక్లింగ్ జట్టు తలరాత మారిపోయింది. బ్రిటిష్ సైక్లింగ్ని నిర్వహిస్తున్న సంస్థ డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ని తమ కొత్త నిర్వాహక డైరెక్టర్గా నియమించుకుంది. అప్పటికి గ్రేట్ బ్రిటన్లోని సైక్లిస్ట్ ప్రొఫెషనల్స్ 100 సంవత్సరాలుగా అతి సాధారణ ప్రతిభని కనబరుస్తున్నారు. 1908 నుండి ఒలింపిక్స్ క్రీడల పోటీల్లో బ్రిటిష్ వారు కేవలం ఒక పతాకాన్ని గెలుచుకున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, సైక్లింగ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టూర్ ది ఫ్రాన్స్ పోటీల్లో 110 సంవత్సరాలుగా ఒక్క బ్రిటిష్ సైక్లిస్ట్ కూడా మరో విజయం సాధించలేదు. మరో విషయం ఏమిటంటే, బ్రిటిష్ సైక్లిస్టుల ప్రతిభని అతి తక్కువగా లెక్కగట్టి యూరప్కి చెందిన సైకిల్ తయారీ సంస్థ వారు బ్రిటిష్ సైక్లిస్ట్ జట్టుకి సైకిల్స్ని అమ్మలేదు. ఎందుకంటే బ్రిటిష్ జట్టు తమ సంస్థ సైకిల్స్ని ఉపయోగిస్తుందని తెలిస్తే ఇతర ప్రొఫెషనల్స్ తమ సైకిల్స్ని కొనరేమోనని భయపడ్డారు. బ్రెయిల్స్ఫోర్డ్ని బ్రిటిష్ సైక్లింగ్ జట్టుని కొత్త దారిలో నడిపించడానికి నియమించారు. అంతకు ముందున్న కోచ్లకి అతనికి వ్యత్యాసం ఏమిటంటే, ఆయన అకుంఠిత దీక్ష, ప్రణాళిక రూపకల్పన. ఈ ప్రణాళికనే ఆయన చిన్న చిన్న లాభాల సమిష్టి ఫలితంగా అభివర్ణించాడు. మీరు చేసే ప్రతి పనిలో స్వల్ప మార్పుల కోసం అన్వేషించడమే. బ్రెయిల్స్ఫోర్డ్ ఈ ఆలోచన వెనుక దాగి ఉన్న సూత్రం ఏమిటంటే, సైక్లింగ్కి సంబంధించి మీరు మీ ఆలోచనల్ని పలు భాగాలుగా విభజించుకోవడం, క్రమంగా ఒక్కో విభాగంలో 1% అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఆ భాగాలన్నింటినీ కలుపుకోవడం వలన ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుతాయి. బ్రెయిల్స్ఫోర్డ్ అతని కోచ్లు ఒక ప్రొఫెషనల్ జట్టు నుంచి ఆశించే చిన్న చిన్న మార్పులను తీసుకువచ్చారు. సైకిల్ సీట్ల ఆకృతిని మార్చి మరింత సౌకర్యవంతంగా కూర్చునేలా చేశారు. సైకిల్ టైర్లకి ఆల్కహాల్ని రుద్దడం వల్ల గ్రిప్ పెరిగేలా చేశారు. దీనితో పాటు సైకిల్ తొక్కేటప్పుడు శరీర ఉష్ణోగ్రత తగిన విధంగా ఉండేలా ఎలక్ట్రికల్లీ హీటెడ్, విద్యుత్తుతో వేడి చేసిన షార్ట్స్ అంటే నిక్కర్లని ధరించమన్నారు. ప్రతి వర్కౌట్కి సైక్లిస్ట్ ప్రతిస్పందన ఎలా ఉందో పర్యవేక్షించడానికి బయోఫీడ్ సెన్సార్ని ఉపయోగించారు. గాలి వేగంగా వీచే మార్గాల్లో వివిధ రకాల వస్త్రాలను పరీక్షించారు. అవుట్డోర్ రైడర్ని ఇండోర్ సైకిల్ తొక్కినప్పుడు పలుచటి, ఎక్కువ ఏరోడైనమికల్ గల వస్త్రాలు సరిపోతాయని గమనించారు. కేవలం ఈ మార్పులతో బ్రెయిల్స్ఫోర్డ్ బృందం ఆగిపోలేదు. అంతగా గమనించని, ఊహించని అంశాలలో సైతం 1% పురోగతి ఉండేలా చూశారు. మసాజ్ జెల్లో పలు రకాలను పరీక్షించి ఏ జెల్ ఉపయోగించడం వలన నరాల్లో పటుత్వం వేగంగా వస్తుందో తెలుసుకున్నారు. ఒక సర్జన్ని నియమించి ప్రతి రైడర్ ఏ విధంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలో నేర్పించారు. తద్వారా జలుబు త్వరగా వచ్చే అవకాశాలను తగ్గించారు. ప్రతి రైడర్కి సరిపడే దిండు, పరుపు ఎలా ఉంటే చక్కగా రాత్రి నిద్ర పట్టడానికి దోహదపడుతుందో ఆ విధంగా వాటిని ఏర్పాటు చేశారు. సైకిల్స్ని తీసుకువెళ్ళి ట్రక్ లోపల తెలుపు పెయింట్ వేశారు. ఎందుకంటే సాధారణంగా గమనించకుండా పోయే దుమ్ము ధూళి కనిపించేలా ఏర్పాటు చేయడంతో ఏ చిన్న ధూళి కణం వల్ల కూడా పోటీకి సిద్ధమైన సైకిళ్ళ పనితనం తగ్గకుండా జాగ్రత్త తీసుకున్నారు. వీటిలో తగ్గిపోయి వందలాది ఇతర సూక్ష్మమైన మార్పుల వల్ల ఎవరూ ఊహించినంత వేగంగా ఫలితాలు వచ్చాయి. బ్రెయిల్స్ఫోర్డ్ ఆధ్వర్యంలో కేవలం 5 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ సైకిల్ జట్టు సైక్లింగ్ విభాగంలో అద్భుతమైన ఆధిక్యతని సాధించింది. 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో ఉన్న పతకాల్లో 60% పతకాలని ఇంగ్లాండ్ జట్టు గెలుచుకుంది. 4 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడలో పోటీలు లండన్లో జరిగినప్పుడు బ్రిటిష్ సైక్లింగ్ జట్టు 9 ఒలింపిక్ రికార్డులను, 7 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఆ సంవత్సరంలోనే బ్రిటిష్ సైక్లిస్ట్ బ్రాడ్లీ విగిన్స్ టూర్ ది ఫ్రాన్స్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరం బ్రిటిష్ జట్టులోని క్రిస్ వ్రూమ్ టూర్ ది ఫ్రాన్స్ విజయం పరంపర కొనసాగించాడు. అతను ఆ సంవత్సరమే కాకుండా 2015, 2016, 2017 వరుసగా గెలిచి బ్రిటిష్ జట్టుకి 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు టూర్ ది ఫ్రాన్స్ని గెలుచుకున్న జట్టుగా ఖ్యాతిని ఆర్జించాడు.
2007 నుండి 2017 వరకు బ్రిటిష్ సైక్లిస్ట్ జట్టు 178 ప్రపంచ ఛాంపియన్షిప్లని, 66 ఒలింపిక్లు, 20కి గాను ఒలింపిక్ బంగారు పతకాలను, పలు టూర్ ది ఫ్రాన్స్ విజయాలను స్వంతం చేసుకుంది. సైక్లింగ్ చరిత్రలో అద్భుత విజయాలు సాధించిన జట్టుగా స్థానం దక్కించుకుంది. ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? అతి సాధారణ జట్టుగా పరిగణింపబడిన సైక్లిస్టులు చిన్న చిన్న మార్పులతో ఎలా ప్రపంచ విజేతలుగా నిలబడ్డారు? అసాధారణ విజయానికి కారణమేమిటి? ఎలా చిన్న చిన్న మార్పుల కలయికలు అద్భుతమైన విజయాలుగా మారాయి? మీరు మీ జీవితాల్లో ఈ రకంగా స్వల్ప మార్పులతో జీవన దృక్పథాన్ని మార్చుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్ల వల్ల ఎందుకు భారీ మార్పులు వస్తాయి? చాలా సందర్భాల్లో మనం భారీ విజయాలు కావాలంటే భారీ పనులు చేయాలనుకుంటాం. శారీరక బరువు తగ్గాలన్నా, వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలన్నా, పుస్తకం రాయాలన్నా, పోటీలో విజేతగా నిలబడాలన్నా, మరే విధమైన లక్ష్యం సాధించాలన్నా మన మీద మనం ఒత్తిడిని పెంచుకొని ప్రతివారు ఆశించే భారీ విజయాన్ని స్వంతం చేసుకోవాలనుకుంటాం. ప్రతిరోజు 1% అభివృద్ధి. స్క్రీన్ మీద ఒక చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. పైపటంలో కొంతకాలం వ్యవధిలో చిన్న అలవాట్ల ప్రభావం. ఉదాహరణకి రోజుకి కేవలం 1% పురోగతి సంవత్సరం తిరిగేసరికి 37 రెట్ల అధిక ఫలితం ఇస్తుంది. ఒక రకంగా చూస్తే 1% అభివృద్ధి సాధించడాన్ని ప్రత్యేకంగా గమనించం. కొన్ని సందర్భాల్లో అసలు గుర్తించం. కానీ సుదీర్ఘ లక్ష్య సాధనలో 1% ప్రగతి కూడా అర్థవంతమైనదే. చిన్న మార్పు కాలగమనంలో ఆశ్చర్యకరమైన విజయాన్ని అందిస్తుంది. ఎలాగో ఇప్పుడు లెక్కిద్దాం. ప్రతిరోజు మీరు 1% ప్రగతిని సాధిస్తే 1 సంవత్సరం కాలం గడిచేసరికి 37 రెట్లు అధికంగా అభివృద్ధిని సాధిస్తారు. అదే ప్రతిరోజు 1% చొప్పున తిరోగతి వైపు సాగితే సంవత్సరం తిరిగేసరికి 0కి దగ్గరగా చేరుకుంటారు. ఏదైతే చిన్న విజయంగా లేదా స్వల్ప ఆటంకంగా మొదలవుతుందో క్రమంగా అది పెద్ద పరిణామంగా ఎదిగిపోతుంది. అలవాట్లు వ్యక్తి వికాసానికి చక్రవడ్డీలా పరిణమిస్తాయి. ఏ విధంగా అయితే మనం ఆదా చేసిన డబ్బు చక్రవడ్డీ వల్ల పెరుగుతుందో అదేవిధంగా మీ అలవాట్లని రిపీట్ చేయడం వలన అభ్యున్నతి వర్తిస్తుంది. ఏ రోజుకు ఆ రోజు బేరేజీ వేసుకుంటే కొద్ది వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది. కానీ నెలలు, సంవత్సరాలు పెరిగే కొద్దీ వాటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది. మంచి అలవాట్లు చేసుకున్న సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 5 లేదా 10 సంవత్సరాలకో స్ఫుటంగా ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా చెడు అలవాట్ల ప్రభావం కూడా తెలుస్తుంది. నిత్య జీవితంలో ఇదో కష్టమైన అంశంగా అనిపిస్తుంది. మనం ప్రతి సందర్భంలో చిన్న చిన్న మార్పుల ప్రభావాన్ని అంతగా గమనించం. మీరు కొద్దిపాటి డబ్బుని ఆదా చేయటం వలన వెంటనే కోటీశ్వరులు అయిపోరు. మీరు ఓ 3 రోజులు జిమ్కి వెళ్ళినంత మాత్రాన మీ ఆకృతిలో మార్పు రాదు. మీరు ఒక కొత్త భాషని ఈరోజు రాత్రి 1 గంట నేర్చుకున్నంత మాత్రాన మీకు భాష వచ్చేది. మీరు కొన్ని మార్పులు చేసుకున్నంత మాత్రాన ఫలితాలు తక్షణమే కనిపించవు. అందువలన వెంటనే మనం మన పూర్వ అలవాట్లలోకి జారుకుంటాం. దురదృష్టవశాత్తు నెమ్మదిగా మార్పు వస్తున్న క్రమంలో చెడు అలవాట్ల వైపు జారిపోవచ్చు కూడా. మీరు అనారోగ్య ఆహారం తీసుకున్న వెంటనే మీలో మార్పు ఉండకపోవచ్చు. మీరు మీ పనిలో మునిగిపోయి మీ కుటుంబాన్ని విస్మరించారనుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. మీరు చేస్తున్న పనిని వాయిదా వేశారనుకోండి, ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి సమయం తక్కువైపోతుంది. ఒక్కో నిర్ణయాన్ని వదిలిపెట్టడం సులభమే. కానీ అదే పనిగా 1% తప్పులని తప్పుడు నిర్ణయాలతో చేస్తూ పోయామనుకోండి, చిన్న చిన్న తప్పులన్నీ పదే పదే చేయటంతో వాటిని సర్ది చెప్పుకుంటే ఆ చిన్న నిర్ణయమే పలు భయంకరమైన ఫలితాలకి కారణమివ్వవచ్చు. పలు చిన్న చిన్న తప్పుల సమ్మేళనం కూడా అక్కడ 1% తరుగుదల క్రమంగా పెద్ద సమస్యగా పరిగణిస్తుంది. మీ అలవాట్లలోని మార్పుల ప్రభావాన్ని ఆకాశంలో ఎగిరే విమానం గతిని కొన్ని డిగ్రీలు మార్పు చేయడం లాంటిది. ఉదాహరణకి, మీరు లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ ప్రయాణం చేస్తున్నారు. విమానం పైలట్ 3.5 డిగ్రీల దక్షిణానికి కక్షని మార్చాడు. దానివల్ల న్యూయార్క్లో కాకుండా వాషింగ్టన్లో దిగవలసి వస్తుంది. కేవలం 3.5 డిగ్రీల మార్పు నిజానికి టేకాఫ్ సమయంలో అంతగా గుర్తించదగింది కూడా కాదు. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి తక్కువ డిగ్రీల తేడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతానికి చేరుస్తుంది. అదేవిధంగా మీ రోజు అలవాట్లలో కొద్దిపాటి మార్పు మీ జీవితాన్ని వేరే గమ్యాలకు చేరుస్తుంది. మీ ఉన్నతికి దోహదపడే 1% మార్పు తెచ్చుకుంటారా, లేదా మీరు వెనుకబడడానికి 1% మార్పు తెచ్చుకుంటారా అనేది ఆ సందర్భంలో అంత ప్రాధాన్యత కలిగి ఉండదు.
కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ చిన్నపాటి నిర్ణయమే మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ స్థాయిని చేరుకోగలరో నిర్ణయిస్తుంది. విజయం ప్రతిరోజు అవలంబించే అలవాట్ల ఫలితమే. ఒక్కసారి కాదు, జీవన రూపురేఖలని ఆ అలవాట్లు మార్చగలవు. మీరు ప్రస్తుతం విజేతలుగా ఉన్నారా, పరాజితులుగా ఉన్నారా అనేది ముఖ్యం కాదు. మీ అలవాట్లు మిమ్మల్ని సరైన విజయపథంలో నడిపిస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. మీరు ప్రస్తుతం ఏ దారిలో ఉన్నారన్నది ముఖ్యం, కానీ ప్రస్తుతం మీరు అందుకుంటున్న ఫలితం కాదు. మీ ఖర్చు చేసే అలవాట్లని కూర్చుకోలేకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. అలా కాకుండా మీరు మీ దుబారా అలవాట్లను మార్చుకుని నెలకి కొద్దిగా పొదుపు చేయటం మొదలు పెడితే మీరు క్రమంగా ఆర్థిక స్వాతంత్రం దిశగా సాగిపోవాలనగలుగుతారు. మీరు ఆశించిన దానికన్నా నెమ్మదిగా ఆర్థిక పరిపుష్టి వైపు సాగుతున్నట్టు భావిస్తారు. మీరు అందుకున్న ఫలితాలు మీ అలవాట్ల పరిణామాలే. మీ నెట్వర్క్ మీ ఆర్థిక అలవాట్ల ప్రమాణమే. మీ బరువు మీ ఆహార అలవాట్ల కొలమానం. మీ జ్ఞాన సంపద మీ అభ్యాసపు అలవాట్ల కొలమానం. మీరు ఉన్న పరిసరాలు మీ పరిశుభ్రత అలవాట్ల ప్రతిబింబం. మీరు అందుకుంటున్నది, మీరు పదే పదే వేటిని చూస్తారో వాటి ఫలితమే. మీరు మీ భవిష్యత్తుని ఊహించి జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటారో ఊహించాలనుకుంటారు. మీరు పొందిన చిన్న చిన్న విజయాలని లేదా పరాజయాలని, వాటికి కారణమైన మీ ప్రతిరోజు అలవాట్లను లెక్కగడితే మీరు చేరే గమ్యాలన్నీ మీ అలవాట్ల ఫలితంగా అర్థమవుతుంది. మీరు నెలలో సంపాదించిన దానికన్నా తక్కువగా ఖర్చు పెడుతున్నారా? ప్రతిరోజు జిమ్కి వెళ్తున్నారా? ప్రతిరోజు పుస్తకాలను చదువుతూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారా? చిన్న చిన్న ఇటువంటి విషయాలు మీ భవిష్యత్తును నిర్వచిస్తాయి. కాలమే విజయానికి పరాజయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని పెంచుతుంది. మంచి అలవాట్లు కాలాన్ని మంచి మిత్రులా చేస్తే, చెడు అలవాట్లు కాలాన్ని శత్రువుని చేస్తాయి. అలవాట్లు రెండు వైపులా పదునైన కత్తిలాంటివి. చెడు అలవాట్లు మిమ్మల్ని వెనకబడేస్తే, మంచి అలవాట్లు మీకు అభివృద్ధిని అందిస్తాయి. అందువల్లే వివరాలు గ్రహించడం అతి ముఖ్యమైనది. మీకు అలవాట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. మీకు అనుకూలంగా ఎలా మార్చుకోగలగాలో గ్రహించాలి. దానివల్ల కాలం అనే కత్తి గాయపరచకుండా ఉంటుంది. మీ అలవాట్ల సమ్మేళనమే మీ అభ్యున్నతికి సహకరిస్తాయి లేదా వ్యతిరేకమవుతాయి. అనుకూల సమ్మేళనం, ప్రతికూల సమ్మేళనం. అనుకూల సమ్మేళనం, ఉత్పాదక సమ్మేళనం. రోజుకి ఒక పని అదనంగా చేయడం సులభ సాధ్యమే. అదే మీ కెరీర్ మొత్తాన్ని నిర్దేశిస్తుంది. పాత పని మీద యాంత్రికత పెద్ద ప్రభావం లేదా కొత్త పనిలో ప్రావీణ్యం సాధించడం ఇంకా గొప్ప విషయం. మీరు పలు పనులని అసంకల్పితంగా చేయడం వలన మీ మెదడు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సులభతరం అవుతుంది. ప్రతికూల సమ్మేళనం, ఒత్తిడి సమ్మేళనం. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన చికాకు, తల్లిదండ్రులుగా బాధ్యతల బరువు, నిత్యకృత్యాలకై చేయవలసిన పనులు, రక్తపోటు కొద్దిగా పెరిగిన బాధ, ఇలాంటి సాధారణ ఒత్తిళ్లని ఎదుర్కోగలం. కానీ అవే సంవత్సరాల తరబడి ఉండిపోతే క్రమంగా దీర్ఘకాల అనారోగ్య పరిస్థితి వస్తుంది. జ్ఞాన సమ్మేళనం. ఒక అంశాన్ని నేర్చుకున్నంత మాత్రాన మీరు మేధావి అయిపోరు, కానీ జీవితాంతం నేర్చుకోవాలనే సంకల్పం మిమ్మల్ని మారుస్తుంది. మీరు చదివే ప్రతి పుస్తకం మీకు కొత్త విషయాలు నేర్పడమే కాదు, పాత ఆలోచనల్ని కొత్తగా ఎలా ఆలోచించాలో కూడా నేర్పిస్తుంది. వారెన్ బఫెట్ మీకున్న జ్ఞాన సంపద ఎలా పనిచేస్తుందంటే చక్రవడ్డీలా పెరుగుతూనే ఉంటుంది అని అంటారు. ప్రతికూల ఆలోచన సమ్మేళనం. మీకు మీరు విలువ ఇచ్చుకోకుండా పనికిమాలిన వారుగా, మూర్ఖులుగా, అందవిహీనులుగా అనుకుంటే మీ జీవితం ఆ రకంగా మారిపోతుంది. ప్రతికూల ఆలోచనలు ఊబిలో కూరుకుపోతారు. మీరు ఇతరుల గురించి ఈ విధంగా ఆలోచిస్తారనేది నిజం. మీరు ఇతరులను కోపంగా, సంకుచితంగా, స్వార్థపరులుగా చూడటం అలవాటు చేసుకుంటే ప్రతి చోట మీకు అలాంటి వారే కనిపిస్తారు. సంబంధాల సమ్మేళనం. మీ పరోక్షంలో మీ ప్రవర్తన ఎలా అంచనా వేసుకుంటారు? ఇతరులకి మీరు ఎక్కువగా సాయం చేస్తే మీకు వారు అదే విధంగా చేస్తారు. ప్రతి సందర్భంలో అనుకూలంగా ఉండడం వలన మీ సంబంధాలు విస్తృతం, దృఢం అవుతాయి. దుర్వ్యవహారాల సమ్మేళనం. సమ్మెలు, తిరుగుబాటులు, ఉద్యమాలు ఒక సంఘటన ఫలితంగా పరిణమించినవే. చిన్న చిన్న వ్యతిరేకతలు, అనునిత్యం ప్రతిఘటనలు క్రమంగా పెరుగుతూ ఒక సంఘటన భారీ స్థాయిలో కారుచిచ్చులా రూపుదిద్దుకుంటుంది. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందంటే, మీ ఎదురుగా ఉన్న బల్ల మీద ఒక ఐస్ గడ్డ ఉందని ఊహించండి. ఆ గది అంతా చల్లగా ఉంది. మీ శ్వాస మీకు వినిపిస్తోంది. ఆ ఐస్ గడ్డ 25 డిగ్రీలు ఉంది. క్రమంగా ఆ గది వేడి పెరగడం మొదలుపెట్టింది. 26 డిగ్రీలు, 27 డిగ్రీలు, 28 డిగ్రీలు. ఆ ఐస్ గడ్డ మీ ముందు ఉన్న బల్ల మీదే ఉంది. 29 డిగ్రీలు,
30, 31. ఇంకా ఐస్ గడ్డలో ఏ మార్పు లేదు. ఆ తర్వాత 32 డిగ్రీలు. ఆ ఐస్ క్రమంగా కరగడం మొదలుపెట్టింది. 1 డిగ్రీ మార్పు. గది ఉష్ణోగ్రతలో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ ఐస్ గడ్డ విషయంలో పెద్ద మార్పే వచ్చింది. అంటే అవరోధాలు రావడం ఒక్కోసారి పూర్వపు చర్యల క్రియల ఫలితం అవుతుంది. ఆ క్రియలే ఒక పెద్ద మార్పును తీసుకువచ్చే శక్తిని ఇస్తాయి. ఈ పద్ధతే ప్రతి చోట కనిపిస్తుంది. క్యాన్సర్ మన జీవితకాలంలో 80% గుర్తుపట్టుకుంటానే ఉంటుంది. కానీ కేవలం కొన్ని నెలల సమయంలో శరీరమంతా పాకిపోతుంది. వెదురు మొదట 5 సంవత్సరాల్లో ఏమీ కనిపించదు. భూగర్భంలో దృఢమైన వేలను స్థిరపరచుకుంటుంది. ఆ తర్వాత కేవలం 6 వారాల సమయంలో 90 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. అదేవిధంగా అలవాట్లు మొదట్లో పెద్దగా మార్పు తీసుకువచ్చినట్టు కనిపించదు. కానీ ఒక స్థాయికి చేరాక ఒకానొక మలుపు దగ్గర వాటి ప్రభావం తెలుస్తుంది. మొదట్లోనో మధ్యలోనో ఎన్నో సందర్భాల్లో శ్రమ నిరాశకి లోను చేస్తుంది. దీర్ఘంగా సూటిగా ప్రగతిని ఆశిస్తారు. అయితే మొదటి రోజుల్లో మీరు అలవాటు చేసుకున్న అంశాలు అంతగా ప్రభావితంగా ఉండవు. మొదటి రోజులు మాత్రమే కాదు, వారాలు, నెలలు సైతం అదే పరిస్థితి. మీరు ఉన్న స్థితిలోంచి ఎటు కదిలినా భావన ఉండదు. ఈ అలవాట్ల సమ్మేళన ఫలితం ఒక పేరు ప్రతిష్టని అందించడానికి కాలం పడుతుంది. ఎందుకంటే శక్తివంతమైన స్థితి రావడానికి జాప్యం తప్పదు. అందువలనే అలవాట్లను పెంపొందించుకుని దృఢపరుచుకోవడం కష్టతరమైన అంశం. జనం సాధారణంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. స్పష్టమైన ఫలితం అందుకోలేక ఆ అలవాట్లను మానేస్తారు. మీరే ఆలోచించండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 రోజులు పరిగెత్తాను, మరి నా శరీరంలో ఏ రకమైన మార్పు ఎందుకు రాలేదు అని మీరు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి. ఆ రకమైన ఆలోచన మీ మంచి అలవాటుని కొనసాగించకుండా చేస్తుంది. అందువల్ల మీరు ఆశించిన మార్పు, ఫలితం రావాలంటే మీరు అలవాట్ల పట్టు వదలకుండా నిరంతరం కొనసాగించాలి. అంటే పేరుకుపోయిన మునుపటి అలసత్వాన్ని బద్దలు కొట్టగలగాలి. దాన్నే నేను ప్లాట్ 2 ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటాను. మీరు కొత్త అలవాట్లు నేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నా, ఎంత అలవాట్లని మార్చుకోవటానికి కష్టంగా భావిస్తున్నా మీరు మీకున్న శక్తి సామర్థ్యాన్ని పోగొట్టుకున్నట్టు కాదు. కానీ మీరు ప్లాట్ 2 ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ ఎదుట లేకపోతున్నారన్నమాట. ఈ విషయం ఫిర్యాదు చేయడం కష్టపడుతున్న విజయం సాధించలేకపోతున్నాం అనుకోవడం. ఐస్ గడ్డ గురించి కూడా ఫిర్యాదు చేసినట్టే. దానిలో 25 డిగ్రీల నుంచి 31 డిగ్రీల వరకు ఏ మార్పు ఉండదు. మీ శ్రమ అంతదాకా వృధా అయినట్టు కాదు. అది అప్పటిదాకా నిధిలా ఉంది. కానీ 32 డిగ్రీల దగ్గర ఫలితం వచ్చింది. మీరు ఎప్పుడైతే PLPని దాటారో అప్పటి అంతా రాత్రికి రాత్రే మీరు విజయం సాధించినట్టు భావిస్తారు. బయట ప్రపంచం మీ జీవితంలో జరిగిన నాటకీయ పరిణామాన్ని సూచిస్తుంది తప్ప అంతకుముందు జరిగిన శ్రమని, పోరాటాన్ని చూడదు. మీకు తెలుసు, మీరు ఎంతో కాలంగా పడిన శ్రమ మీ అంతగా మీరే ఏ రకమైన ప్రగతి లేదనుకుంటారు. కానీ ఆ శ్రమే మీరు ఈనాటి అధిరోహించిన విజయానికి కారణం. భూగర్భంలో ఏర్పడే ఒత్తిడులకి సమానంగా మానవ ప్రయత్నాన్ని సరిపోల్చవచ్చు. 2 భూగర్భ పొరలు ఒకదాన్ని మరొకటి వేల సంవత్సరాలుగా రాపిడికి గుర్తు చేస్తుంటాయి. క్రమంగా వీటి మధ్య ఒత్తిడి పెరుగుతుంది. ఒకరోజు ఒక దానిని మరొకటి రాపిడికి గురి చేస్తుంది. అది వేల సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ ఓసారి ఆ ఒత్తిడి బలంగా, దృఢంగా మారుతుంది. ఒక భూకంపం వస్తుంది. మార్పులకి సంవత్సరాలు పట్టొచ్చు. ఒక సంఘటన జరగటానికి అంతటి పోరాటం, రాపిడి, శ్రమ అవసరం. ప్రావీణ్యం సాధించాలంటే సహనం అవసరం. NBA చరిత్రలో శాన్ ఆంటోనియో స్పర్స్ విజయం సాధించిన జట్లలో ఒకటి. వారు సంఘ సంస్కర్త జాకబ్ రిచ్ సూక్తిని ఒకదాన్ని పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఏ విధమైన సాయం అందనట్టుగా కనిపిస్తుందో నేను రాతిని బద్దలు కొట్టే అతని దగ్గరికి వెళ్ళి చూస్తాను. కొన్ని వందల సార్లు రాతిని కొడితే కానీ బద్దలు కాదు. కానీ వందలాది దెబ్బల తర్వాత ఒకే ఒక్క దెబ్బతో 2గా బద్దలైపోతుంది. నాకు తెలుసు అది కేవలం చివరగా వేసిన దెబ్బ వల్ల సాధ్యపడలేదని, ఎప్పటినుంచో పడిన దెబ్బ వల్ల అది సాధ్యమైందని. ఎంత పెద్ద అంశాలకైనా ప్రారంభం చిన్నగానే ఉంటుంది. ప్రతి అలవాటు యొక్క బీజం ఒకటిగానో సూక్ష్మ నిర్ణయంగానో ఉంటుంది. అయితే ఆ నిర్ణయాన్ని పదే పదే చేసినప్పుడు ఆ అలవాటు మొలకెత్తి దృఢంగా రూపుదిద్దుకుంటుంది. వేళ్ళు బలంగా నాటుకుపోతే శాఖలు బలంగా విస్తరిస్తాయి. చెడు అలవాటుని తొలగించుకోవడం అనేది శక్తివంతంగా మనలో నాటుకుపోయిన ఒక వృక్షాన్ని తొలగించడం లాంటిది. అదే మంచి అలవాటు అనేది సున్నితమైన పువ్వుని ప్రతిరోజు జాగ్రత్తగా పరిరక్షించుకోవడం లాంటిది.
స్క్రీన్ మీద ఒక పటాన్ని ఇచ్చాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండవ చిత్రం మన ప్రగతిని సరళరేఖగా ఉండాలని భావిస్తాం, త్వరగా రావాలని కోరుకుంటాం. అయితే మన ప్రయత్నాలు ఫలితాల్లో జాప్యం వస్తుంటుంది. కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల చేరువలో కానీ మనం చేసిన పని యొక్క ఫలితాన్ని గ్రహించలేకపోతాం. దాని ఫలితమే నిరాశ లోతులోకి జారిపోవడం. ఆ స్థితిలోనే ఏ రకమైన ఫలితం కనిపించక వారాల తరబడి, నెలల తరబడి చేసిన కృషి వృధా అయిపోయిందనే నిరాశలో పడిపోతాం. నిజానికి ఆ కృషి ఏమాత్రం వృధా కాలేదు. అది నిధిలా నిల్వ ఉంది. ఆ కృషి విలువ బయటపడుతుంది. కనుక అలవాటుని పెంచి పోషించుకుంటే ప్లాట్ 2 ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ ఆ పైన విజయం వైపు సాగిపోతున్నదని నిర్ధారణ అవుతుంది. కొందరి విషయంలో అనవసరపు అలవాట్లతో ఊబిలోకి జారిపోతే, మరికొందరు మంచి అలవాట్లతో అద్భుత ఫలితాలని అందుకోగలుగుతారు. లక్ష్యాలు వదిలిపెట్టండి, పద్ధతుల మీద దృష్టి పెట్టండి. ఎప్పటి నుంచో మనకి ఉన్న అవగాహన ప్రకారం మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఉత్తమమైన మార్గం, అందమైన ఆకృతి కావాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, తక్కువగా బాధపడి ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలన్నా, కుటుంబంతో మిత్రులతో ఎక్కువ కాలం గడపాలన్నా మనం ఖచ్చితమైన సాధించగలిగిన లక్ష్యాలు నిర్ణయించుకోవాలని భావిస్తాం. చాలా సంవత్సరాలుగా అలవాట్ల విషయంలోనూ ఇదే నా విధానం కూడా. ప్రతి ఒక్కరికి చేరుకునే లక్ష్యం ఉంటుంది. బడిలో గ్రేడ్లు సాధించడానికి లక్ష్యాన్ని నిర్ణయించుకునేవాడిని. అదేవిధంగా బరువు తగ్గడానికి జిమ్కి వెళ్ళాలని, వ్యాపారంలో లాభాలకి, ఇలా అన్నింటికీ లక్ష్యాలు పెట్టుకున్నాను. కొన్నింటిని సాధించగలిగాను కూడా. కాకపోతే చాలా వాటిలో అపజయాన్ని సరిచూశాను. క్రమంగా నేను గ్రహించినది ఏమిటంటే, నా లక్ష్యాలకి ఫలితాలకి పొంతన లేదు. ఆ తర్వాత నేను అనుసరించిన పద్ధతుల వల్లనే లక్ష్యాల సాధన సాధ్యమైంది. లక్ష్యాలకి పద్ధతులకి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? ఈ తేడాని మొదట నేను స్కాట్ ఆడమ్స్, టిల్బర్ట్ కామిక్ కార్టూనిస్ట్ నుండి నేర్చుకున్నాను. లక్ష్యాలు ఫలితాల ద్వారా సాధించాలనుకున్నవి, పద్ధతులు ఆ ఫలితాలకి దిశానిర్దేశం చేస్తాయి. మీరు కోచ్ అయితే మీ లక్ష్యం మీ జట్టుని విజేతగా నిలబెట్టడం కావచ్చు. మీరు ఏ పద్ధతిలో జట్టు సభ్యులను ఎన్నుకుంటారు? అదేవిధంగా మీ మేనేజర్ని, మీ దగ్గర సహాయకులుగా ఉండే కోచ్లని, అదేవిధంగా మీరు సాధన ఎలా చేస్తారనేది మీ పద్ధతిలోకి వస్తుంది. మీరు వ్యాపారవేత్త అయితే మీ లక్ష్యం కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం కావచ్చు. అయితే మీ పద్ధతి ఏమిటంటే, మీరు మీ వస్తువులని ఎలా తయారు చేశారు, ఉద్యోగులని ఎలా నియమించారు, మార్కెటింగ్ విధానాలు ఏ విధమైనవని అనుసరిస్తారన్నది మీ పద్ధతి. మీరు సంగీత రూపకర్త అయితే మీ లక్ష్యం కొత్త పాటను తయారు చేయడం కావచ్చు. మీ పద్ధతి మీరు ఏ విధంగా సాధన చేస్తున్నారు, ఏ విధంగా కష్టతరమైన రాగాలను నేర్చుకొని అమలు చేస్తున్నారు, మీ గురువు నుండి ఏ విధమైన సలహా సంప్రదింపులు తీసుకున్నారనేది మీ పద్ధతి. ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. మీరు మీ లక్ష్యాన్ని పూర్తిగా వదిలేసి మీ పద్ధతుల మీదే దృష్టి పెట్టారనుకోండి, మీరు విజయం సాధించగలరా? ఉదాహరణకి మీరు బాస్కెట్బాల్ కోచ్ అనుకోండి. మీరు ఛాంపియన్షిప్ని గెలవాలనే లక్ష్యం మీద కాకుండా మీ జట్టు ప్రతిరోజు ఏ విధంగా సాధన చేస్తుందనే విషయం మీదే దృష్టి పెడితే మీకు ఫలితం అందుతుందా? నా దృష్టిలో మీకు అందుతుంది. ఏ ఆటలోనైనా పెద్దగా స్కోర్ చేయడమే కావాలి, కానీ మీ ఆట మొత్తాన్ని స్కోర్ బోర్డు మీద మాత్రమే కేంద్రీకరించడం అర్ధరహితమైనదే కదా. గెలవడానికి ఏకైక మార్గం ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే. 3 సార్లు సూపర్ బేలో విజేతగా నిలిచిన బిల్ వాల్ష్ మాటలో స్కోర్ అదే వచ్చి తీరుతుంది. అదే జీవితంలోని మిగిలిన విషయాలకి వర్తిస్తుంది. మీరు ఉత్తమమైన ఫలితాలు ఆశించిన వారైతే లక్ష్యాలను నిర్దేశించుకోవటం గురించి పట్టించుకోకండి. మీ పద్ధతుల మీద దృష్టి పెట్టండి. దీని ద్వారానే ఉద్దేశం ఏమిటి? లక్ష్యాలు పూర్తిగా ప్రయోజనం కానివా? ముమ్మాటికి కాదు. లక్ష్యాలు దిశానిర్దేశానికి ఎంతో మంచివి, కానీ విజయం సాధించాలంటే పద్ధతి ముఖ్యం. మీరు లక్ష్యాల సాధన కోసమే ఆలోచిస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అదేమీ పద్ధతులను రూపుదిద్దుకోవటం అంత సమయం పట్టదు. సమస్య 1. విజేతలకి పరాజితులకి ఒకే లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు నిర్దేశించుకోవడం సర్వైవర్షిప్ బయాస్, అనంతర జీవితం ఆర్ శేష జీవితం అనే తీవ్ర సమస్యగా పరిగణిస్తుంది. మనందరి దృష్టి గెలిచిన వారిపైనే ఉంటుంది. విజేతలనే ఆదర్శవంతమైన లక్ష్యాలు నిర్ణయించుకోగలిగిన వారిగా భావించి మిగిలిన వారిని అదే లక్ష్యంతో సాధన చేసినా విజయం సాధించలేకపోయినా వారిని గుర్తించని స్థితికి తీసుకువెళ్తుంది. ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బంగారు పతకం ఆశిస్తారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. గెలిచిన వారు
ఓడిపోయిన వారు ఒక విధమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోనప్పుడు లక్ష్యాలు విజేతల్ని పరాజితులుగా వేరుగా చూడలేవు. హార్దీ ఫ్రాన్స్లో అగ్రస్థానంలో విజేతలుగా నిలబడటం అనే లక్ష్యం బ్రిటిష్ జట్టుని విజేతలుగా నిలబెట్టలేదు. వాళ్ళు ఇతర ప్రొఫెషనల్ జట్టుల మాదిరిగానే ప్రతి సంవత్సరం పోటీలో గెలవాలనుకున్నారు. లక్ష్యం ఎప్పుడూ ఉంది. ఎప్పుడైతే వారు నిరంతరంగా చిన్న చిన్న మార్పులతో ఓ పద్ధతిని అవలంబించారో అప్పుడు వారి ఫలితం వేరుగా ఉంది. పరాజితుల నుండి విజేతలుగా మలిచింది. రెండవ సమస్య, లక్ష్యం సాధించడం అనేది తాత్కాలిక మార్పు. గజిబిజిగా ఉన్న గదిని మీరు శుభ్రపరచుకోవాలనుకోండి. మీరు మీ శక్తిని ఉపయోగించి శుభ్రపరిస్తే మీ గది శుభ్రంగా తయారవుతుంది. కానీ మీరు నిర్లక్ష్యాన్ని కొనసాగించారనుకోండి, గదిని పెద్దగా పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ గది గజిబిజిగా మారిపోతుంది. మళ్ళీ చెత్త చెదారం పేరుకుపోతుంది. మళ్ళీ శుభ్రపరచాలంటే ఇంకోసారి స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరు పాతదారిలోనే ఉండిపోతారు. ఎందుకంటే మీరు మీ పద్ధతిని అలసత్వంతో మార్చుకోలేకపోయారు. మీరు లక్షణాలకి మందుని ఇచ్చారు కానీ మూలకణానికి కాదు. లక్ష్యం సాధించడం మీ జీవితాన్ని తాత్కాలికంగా ఆ సందర్భానికి మారుస్తుంది. అది అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. మనం మన ఫలితాలను మార్చాలనుకుంటాం, కానీ ఫలితాలు కాదు సమస్య. మనం నిజంగా మానుకోవాల్సింది పద్ధతులని. అవే ఫలితాలని అందిస్తాయి. మీరు సమస్యలని ఫలితాల స్థాయిలో పరిష్కరిస్తే మీరు సమస్యలని తాత్కాలికంగా మాత్రమే పరిష్కరించినట్టు. మీరు మీ అభివృద్ధి కోసం మీ సమస్యలని పద్ధతుల స్థాయిలోనే పరిష్కరించాలి. మీరు సాధకాలని నిర్ధారించుకోరుకోండి, అవే ఫలితాలని అందిస్తాయి. మూడో సమస్య, లక్ష్యాలు మీ ఆనందాన్ని నియంత్రిస్తాయి. ప్రతి లక్ష్యం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని. లక్ష్యాల వలన సమస్య ఏమిటంటే మానసికంగా మీరు తదుపరి లక్ష్యాన్ని సాధించే వరకు ఆనందాన్ని అనుభవించరు. ఒక రకంగా ఆనందాన్ని వాయిదా వేస్తారు. నేను చాలాసార్లు ఈ ఉచ్చులో పడిపోయాను. సంవత్సరాల తరబడి ఆనందంగా ఉండటం అనేది భవిష్యత్తులో సంతోషంగా ఉండటం అని భావించాను. ఎప్పుడూ శారీరకంగా 20 కేజీల కండ పెరిగినప్పుడు లేదా న్యూయార్క్ టైమ్స్లో నిర్వహణ గురించి వచ్చినప్పుడు ఆనందం పొందుతాననుకునేవాడిని. ఇంకో విషయం ఏమిటంటే లక్ష్యాలు సాధించారా లేదా అనే సమస్యని సృష్టిస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధించారా, విజేతలు లేదా మీరు పరాజితులై నిరాశలో పడిపోయారా? మీరు మానసిక స్థితిని సంకుచిత ఆనందానికి ముడివేసుకోకూడదు. అదే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. మీరు మీ మనస్సులో నిర్ణయించుకున్న దానిలో మీ జీవన గమనం సాగిపోతుందా? మీరు మీ ఆనందాన్ని ఒక సందర్భానికి నియంత్రించుకోవడంలో అర్థం లేదు. విజయం సాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక పద్ధతి మీ మానసిక స్థితికి తోడ్పడనిస్తుంది. మీరు పద్ధతిలో కొనసాగడానికి అలవాటు పడితే ఫలితం మీద కాకుండా మీకు మీరు ఆనందంగా ఉండటానికి అనుమతిని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ పద్ధతికి ఎప్పుడైనా సంతృప్తిగా ఉండవచ్చు. ఒక పద్ధతి అనేక విధాలుగా విజయాన్ని సాధిస్తుంది, అంతేకాని భవిష్యత్తులోని ఆనందానికి హేతువు కాదు. నాలుగవ సమస్య, దీర్ఘకాలిక ప్రగతిలో లక్ష్యాలు. చివరగా లక్ష్యాలపైనే దృష్టి ఉన్న మనసు యోయో ప్రభావాన్ని చూపుతుంది. ఎందరో నెలల కొద్దీ తీవ్రంగా సాధన చేసి నిర్దేశించిన గతిని దాటిన వెంటనే సాధన మానేస్తారు. పోటీ అనేది వారిని ఉత్సాహపరచదు. మీ శ్రమనంతటినీ ఒక ప్రత్యేకమైన లక్ష్య సాధనకి కేటాయించినప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాక మీరు ఏం సాధిస్తారు? అందువలనే లక్ష్యాన్ని సాధించాక చాలామంది పాత అలవాట్లోకి జారిపోతారు. లక్ష్యాలు నిర్ధారించుకునేది ఆటలో గెలవడం కోసమే. అదే పద్ధతిని అభివృద్ధి పరుచుకుంటే ఎల్లప్పుడూ ఆడుతూ ఉంటాం. దీర్ఘకాలికంగా ఆలోచన విధానం లక్ష్యాలను గురించి తక్కువగా ఆలోచించడం అవుతుంది. కేవలం ఒక లక్ష్య సాధనకి పరిమితమైపోరు. ఇది నిరంతరం మనం అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగడం. ఆఖరికి మీ పద్ధతి పట్ల మీకు గల నిబద్ధతే మీ అభివృద్ధికి కారణమవుతుంది. శక్తివంతమైన అలవాట్ల పద్ధతి. మీ అలవాట్లను మార్చుకోవడం సమస్యగా మారిందంటే మీరు మీకు సమస్య కాదు, మీ పద్ధతే మీకు సమస్య. చెడు అలవాట్లు పదే పదే పునరావృతం అవుతుంటాయి. మీరు మారాలనుకోకపోవడం వలన లేదా మీ పద్ధతిలో మార్పు తెచ్చుకోకపోవడం వల్ల మీ లక్ష్యాల స్థాయికి మీరు చేరరు. మీ పద్ధతి వలన ఓడిపోతారు. ఒకే ఒక లక్ష్యంపై దృష్టి పెట్టకుండా సమగ్రంగా మీ పద్ధతి మీద దృష్టి పెట్టడం అనేదే ఈ పుస్తకంలోని ముఖ్య అంశం. అణువు అనే వాటిని లోతైన అర్థంలో ఉపయోగించడం జరిగింది. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సూక్ష్మమైన అణువు లాంటి అలవాటు చిన్న మార్పుకి సంకేతం. కొద్దిపాటి లాభాన్ని, 1% ప్రగతిని అందిస్తుంది.
అయితే ఈ అణువులాంటి అలవాట్లు ఎంత చిన్నవైనా పాత అలవాట్లు కావు. అవే పెద్ద వ్యవస్థలోకి పద్ధతులకి చిన్న చిన్న అలవాట్లు. అణువులు ఏ విధంగా శక్తిని నింపుకుని ఉంటాయో ఈ అణువులాంటి అలవాట్లు అద్భుతమైన ఫలితాలకి నిచ్చెనలుగా మారతాయి. అలవాట్లు మన జీవితంలో అణువుల్లాంటివి. ప్రతి అణువు మీ సమస్య అభివృద్ధికి ప్రాథమిక భాగాలుగా దోహదపడతాయి. ఒక్కసారి ఈ సూక్ష్మమైన అలవాట్లు పరిగణలోకి రానట్టుగా ఉంటాయి, కానీ క్రమంగా అవి ఒకదానికొకటి కలిసి మొదట్లో ఉన్న పెట్టుబడికి అయిన ఖర్చుకి ఎన్ని రెట్లు పెంచుతాయి. అవి సూక్ష్మమైనవే కానీ శక్తివంతమైనవి. ఇదే అటామిక్ హ్యాబిట్స్, అణువు వంటి అలవాట్లు అనే వాటికి అర్థం. నిరంతరం ఎల్లప్పుడూ చేసే అలవాటు ఎంత చిన్నదైనా సులభం చేయగలిగేది, అద్భుతమైన శక్తి గలది. పద్ధతిలో అంతర్భాగమైన అలవాట్లు అద్భుతమైన ప్రగతిని అందిస్తుంది. అధ్యాయం యొక్క సారాంశం: అలవాట్లు స్వీయ ప్రగతిని చక్రవడ్డీ పెరిగినట్లు పెంచుతాయి. ప్రతిరోజు 1% అభివృద్ధి దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలని అందిస్తాయి. 2. అలవాట్లు రెండు వైపులా పదునైన కత్తి లాంటివి. అవి మీ పురోగమనానికి లేదా మీ తిరోగమనానికి కారణమవుతాయి. అందువల్ల వాటి గురించి సవివరంగా అర్థం చేసుకోవాలి. 3. చిన్న చిన్న మార్పులు ఒక స్థాయి వరకు ఏ తేడా తీసుకొచ్చినట్టు కనిపించవు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే అంశాలు ఏవైనా ఆలస్యం అవుతాయి. సహనం, ఓర్పు అవసరం. 4. అణువులాంటి అలవాటు విస్తారమైన వ్యవస్థలో సూక్ష్మమైన అంతర్భాగం. అణువులు ఏ విధంగా అయితే సూక్ష్మ కణాల సముదాయమో అటువంటి అలవాట్లు అద్భుతమైన ఫలితాల అంతర్భాగం. 5. మీరు ఉత్తమమైన ఫలితాలు ఆశిస్తే లక్ష్యాల్ని నిర్ధారించుకోవడం మర్చిపోండి. మీ పద్ధతులపై దృష్టి పెట్టండి. 6. మీరు లక్ష్యాల్ని అందుకోలేకపోయారంటే మీ పద్ధతుల్లో తేడా ఉన్నట్టే.